తర్వాత వారు పనిని ప్రారంభించేటువంటి వారుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలో ఇద్దరు ప్రవక్తలు పనిచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒక వ్యక్తి హగ్గై, మరొక ప్రవక్త జకరియా అనేటువంటి ఇద్దరు ప్రవక్తలు ప్రజల మధ్యలో ఉండి ప్రజలు ఆ పనిని బాగుగా చేయడానికి వారిని ఎలాగా వారితో మాట్లాడాడో మనం యెజ్రా గ్రంథంలో చదవం. కానీ హగ్గై గ్రంథంలో ప్రజలతో ఆయన ఏ విషయాలు మాట్లాడాడు, దాని ద్వారా వాళ్ళు ప్రోత్సహించబడి ఎలాగ పనిని పూర్తి చేశారు అనేది మనం చదువుతాం. అందులో మనం హగ్గై గ్రంథానికి వచ్చేద్దాం. త్వరగా ఈ 5 విషయాలు చూద్దాం. మనం గమనించినప్పుడు 1వ అధ్యాయంలో 2-4 వచనాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రవక్త పిలుస్తూ ఉన్నాడు ప్రజల్ని. ఆ పని కొరకు మొదట వారిని ఏం చేశాడో మనం గమనించినప్పుడు మన యొక్క ప్రసంగాల్లో ప్రజలు బాగు యొక్క ఆలోచన చేసినప్పుడు ఎలాగా ఆలోచన చేయాలో మనం చదువుతాం. 2-4 వచనాలు చదువుదాం. 1వ అధ్యాయం హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2-4 వచనాలు. ప్రజల పరిస్థితి అంటే వారు ఆ పని చేయడానికి ఎలాంటి కండిషన్లో ఉన్నారు అనేది చదువుదాం. చదవండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంగి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? అంటే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అని ప్రారంభించిన ప్రతి సందర్భంలో ఒక విషయాన్ని అంటే వారికి సంబంధించినటువంటి ఆలోచనని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట వారు చేయవలసినటువంటి పని విషయంలో వారు ఎలాగున్నారు అనేది మనం ఆలోచన చేసినప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా, ఆ పని పట్ల ఆసక్తి లేని వారుగా, సమయం ఇంకా రాలేదని అనాలోచనగా ఉన్నటువంటి పరిస్థితిలో మొదట తన యొక్క ప్రసంగంలో ఆయన ప్రారంభించినప్పుడు వారిని ఖండిస్తూ ఉన్నాడు. ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఇందులో అంటే ప్రసంగంలో మొదటి విషయం ఏంటి అంటే ప్రజలను ఖండిస్తూ ఉన్నాడు. వారు ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని బట్టి వారు చేసేటువంటి పని దేవుడు కోరుకున్నంత స్పీడ్గా జరగనప్పుడు మొదట ఆయన ఏం చేస్తున్నాడు అంటే వారిని ఖండిస్తూ ఉన్నాడు. దేవుడేమో ఇలాగ జరిగించాలని మనల్ని వేరొక దేశం నుంచి ఇక్కడికి నడిపించాడు, మనకు కావలసినటువంటి వనరులన్నిటినీ సమకూర్చాడు. అయినప్పటికీ కూడా మీరు వ్యక్తిగతమైనటువంటి మీ పనుల మీద ఉన్నటువంటి శ్రద్ధ దేవుని యొక్క పని మీద మీరు కలిగి ఉండలేదు అనేటువంటి దాంతో వారిని ఖండించాడు. మనం గమనించినప్పుడు 5వ వచనంలో మనం గమనిస్తే వారి ప్రవర్తనను గురించి ఖండించాడు. 5వ వచనం చూద్దాం. కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా అంటే 5వ వచనంలో వారి ప్రవర్తనను ఖండిస్తూ ఉన్నాడు. 6వ వచనంలో వారి ప్రవర్తన బాగపోతే వారి పరిస్థితులు ఎలాగున్నాయో చెప్పాడు. 6వ వచనంలో మీరు విస్తారముగా విత్తినను, కొంచెమే పండినో, భోజనం చేయుచున్నను, ఆకలి తీరకై ఉన్నది, పానం చేయుచున్నను, దాహం తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్న చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నా సరే జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. అంటే వారి యొక్క ప్రవర్తనను ఖండిస్తున్నాడు. మీరు దేవుడి పని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అని హెచ్చరించి వారిలో ఉన్నటువంటి వారి ప్రవర్తనను గురించి ఖండించాడు. ఆ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 7-8 వచనాల్లో మందిరం కట్టాలన్నాడు. ఆ మందిరం కట్టే విషయంలో సరిగా ఆలోచన లేకపోతే 9-11 వచనాల్లో వారి యొక్క పేదరికానికి కారణాలు ఏంటో చెప్పాడు. 9 నుంచి చదువుదాం. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచిద్దరే గాని కొంచెముగా పండినో, మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టిద్దిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీ ఇండ్లు కట్టుకొనుచు త్వరపడుట చేతనే కదా. కాబట్టి ఆకాశము మంచు కురవకై ఉన్నది, భూమి పండగై ఉన్నది,
భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేసి ధాన్య విషయంలో, ద్రాక్షరస విషయంలో, తైలం విషయంలో, భూమి ఫలించు సమస్త విషయంలోనూ, మనుషుల విషయంలోనూ, పశువుల విషయంలోనూ, చేతి పనులన్నిటి విషయంలోనూ క్షామము పుట్టించి ఉన్నాను అని దేవుని యొక్క వర్తమానాన్ని బోధించాడు. అంటే వారి యొక్క పని విషయంలో మొదట వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్లక్ష్యాన్ని, వారి ప్రవర్తనను, వారు ఒకవేళ దేవుని యొక్క పనిలో ఆసక్తిగా లేకపోతే అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో, ఒకవేళ వారి యొక్క కష్టం ఎలాగ వృధా అయిపోద్దో. కాబట్టి శరీర సంబంధమైనటువంటి వ్యక్తిగత పనుల కంటే కూడా దేవుని యొక్క పనిని మొదట మీరు చేయటం ద్వారా క్షేమంగా ఉంటారు, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని వారి యొక్క ప్రవర్తనను ఖండించాడు. అంటే ఒక పనికి ప్రజలను మనం సిద్ధపరిచేటప్పుడు వారు ఉన్నటువంటి స్థితిగతులు, వారు చేసేటువంటి వారిలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని బట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచన చేసి వారిని ఖండించడం అనేది మొదటి విషయం. ఇక రెండోదిగా మనం చూసినప్పుడు వారిని మెచ్చుకున్నాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్క అపోస్తలులు కానీ పత్రికలు రాస్తున్నప్పుడు కానీ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు మొదటి 3 అధ్యాయాలు మాట్లాడేటప్పుడు కానీ అచ్చంగా ఖండించడమే కాకుండా వారిలో ఉన్నటువంటి మంచిని కూడా ఆయన గుర్తించినట్టుగా మనం చదువుతాం. మంచి ఉంటుందా, అంత చెడే ఉంటుంది? ప్రజల్లో ఏముంటుంది? అచ్చంగా చెడే ఉండదు, అచ్చంగా మంచి ఉండదు. అంటే కొంతవరకు చెడు ఉన్నా మంచి కూడా ఏదో ఒక మూల వారిలో ఉంటుంది. మనం హెబ్రీ పత్రికలో చూస్తే వాళ్ళు యేసు ప్రభు యొక్క మార్గాన్ని విడిచిపెట్టాలని ఆలోచన చేసినప్పుడు పూర్వం వారు విశ్వాసపక్షంగా ఏమేం చేశారో, ఎంతగా పోరాడారో అది జ్ఞాపకం చేసి ఆ తర్వాత మరల మీరు ఇంకొంతకాలం సహించండి వారిలో ఉన్నటువంటి మంచిని కూడా అక్కడ గుర్తించినట్టుగా మనం చూస్తాం. అలాగే యేసు ప్రభు సంఘాలతో మాట్లాడేటప్పుడు వారిని ఖండించాడు. అలాగే వారిలో ఉన్నటువంటి మంచిని కూడా ఎత్తి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ రెండో విషయాన్ని మనం చూసినప్పుడు ప్రజలను మెచ్చుకునేటువంటి వారుగా ఖండించే విషయాల్లో ఖండించాలి, వారు చేసినటువంటి మంచిని మనం గుర్తించి వారిని మెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రవక్త అదే చేశాడు. 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు కొనిరి. 13వ వచనం. యెహోవా దూతైన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, ఇదే యెహోవా వాక్కు, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం అంటే ఇక్కడ వారిని ఏం చేస్తున్నారు అంటే, దేవుడు మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. అదే సందర్భంలో మీ మనస్సులలో దేవునికి స్థానం ఇస్తే ఆ పని యొక్క విలువేంటో, ఆ పని జరిగించడం ద్వారా రాబోయేటువంటి ఆశీర్వాదాలు ఏంటో, ఆ పనిని జరిగించడానికి దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తాడో, దేవునికి అనుకూలమైనటువంటి మనసుతో మనం ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు ఆయనే మన ద్వారా తన పనిని ఎలా జరిగిస్తాడు అనేటువంటి విషయంతో మన యొక్క హృదయాలను సిద్ధపరచుకొని దేవుడు కోరుకునేటువంటి రూపంలో ఆలోచన చేసేటువంటి వారుగా ఉన్నారు. గతంలో వాళ్ళు అంతకుముందు జరిగినటువంటి కాల చరిత్రలో ఇశ్రాయేలీలు మోషే యొక్క మనం చూసినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని వారు నిర్మాణం చేయాలని మోషే పిలుపునిచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా వారు ఇష్టపూర్వకంగా అనేక వస్తువులు తీసుకొచ్చి ఆ పనికి సహకరించారు. మోషేనే వద్దు అనేంతగా వారు విస్తారమైనటువంటి దానిని ఇవ్వగలిగేటువంటి మనసును వారు కలిగి ఉన్నారు. అలాగే దావీదు కాలంలో కూడా మనం చూసినప్పుడు
దావీదు దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని ఆలోచన చేసి ప్రజల్లో ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు ప్రజలు వారి యొక్క హృదయ అంతరంగాల్లో నుండి వారు ఇవ్వవలసినటువంటి దానికి